ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. యెషయా గ్రంథం 43 అధ్యాయము 2వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో నీళ్లు అనే పరిస్థితులు, కఠిన పరిస్థితులు వచ్చినా దేవుడు నీతోనే ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నదులు దెబ్బతీసే సమస్యలు వచ్చినా అవి మన ముంచవు అని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. అగ్ని బలమైనటువంటి పరీక్షలకు, నొప్పికి, బాధకు మధ్య నడిచినప్పుడు అవి నిన్ను కాల్చలేవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడు మనకు రక్షణగా కవచాన్ని ఇచ్చి మన బలపరిచి ఆయన జలముల్లో బడి దాడుతున్నప్పుడు అవి మనకి ఆయన తోడై ఉంటాడు. అవి ఏమీ కూడా మనల్ని ఇబ్బంది పెట్టమని వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో వచ్చిన పరీక్షల్లో ఆయన మనతోనే ఉంటాడు. ఏ సమస్య మనకు రానియకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. మనం నాశనము అయిపోము అని ప్రభువు ఏం చేస్తున్నాడు, మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన వాక్యం ద్వారా అంటున్నాడు, నువ్వు జలములలో దాటి వెళుతున్నప్పుడు కూడా అవి నిన్నేం చేయవు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. దేవుడు తోడుగా ఉండగా మన జీవితంలో ఎలాంటి సమస్య, ఇబ్బంది వచ్చినా మనం నాశనం అయిపోకుండా, మనము నష్టపరచబడకుండా, అవి మనల్ని ముంచివేయకుండా ఆయనే కాపాడుతాడు. వాటి నుంచి తప్పించగల దేవుని మీద ఆధారపడితే విశ్వాస జీవితంలో ముందుకు వెళ్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలో వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం గల దేవానికి వందనాలు. మీ ఘనమైన నామాన్ని బట్టి మీ స్తోత్రాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు, మీకు వందనాలు. వేకువని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు మీ నామానికి స్తుతులు తెలియజేస్తున్నాం. ఈ దినపు నైనా వాక్యపు వెలుగులోంచి జలములలో దాటి వెళుతున్నప్పుడు అవేమి చేయవన్నట్టు వాక్యం ద్వారా సెలవిచ్చారు. మా జీవితాల్లో వచ్చే సమస్యలు, పరీక్షలు, శ్రమలు, శోధనలు, ఇబ్బందుల్లో మీ కృప మాకు దయచేసి అవి మమ్మల్ని ముంచివేయకుండా మమ్మల్ని నడిపించమని ప్రార్థన, విజ్ఞాపన చేస్తున్నాం. ప్రతిదీ ప్రభా పేరు పేరున మా సమస్యలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలను ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం. ఈ దినమంతా కూడా మమ్మల్ని ఖాయమని, మమ్మల్ని సంరక్షించమని, మీ సహాయం మాకు అందించమని ప్రార్థన, విజ్ఞాపన చేస్తున్నాం. ఈ దిన దీవులతో మమ్మల్ని నింపమని వేడుకుంటాం. మీ అపారమైన కృపతో మమ్మల్ని నడిపించి ఏదైనా పని పాటలో జ్ఞాపకం చేసుకుని మీ కృపలో నడిపిస్తారని నమ్ముతూ యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.